హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో టూ కట్ ఫ్లాట్ బ్యాంగిల్స్కి ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. నేను థ్రెడ్ వ్రాపింగ్ ఎలా చేయాలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకే ఈ వీడియోలో దాని మీద ఎలా డిజైన్ చేసుకోవాలో మాత్రమే చేసి చూపిస్తాను. నేను ఇక్కడ ఓహెచ్పి షీట్ మీద B7000 గ్లూను అప్లై చేసి దానిపైన హార్ట్ షేప్ కుందన్స్ను ఫ్లవర్ లాగా ప్రిపేర్ చేశాను. నేను ఇక్కడ 3D ఫ్లవర్ కాకుండా నార్మల్ రెగ్యులర్ ఫ్లవర్నే ప్రిపేర్ చేశాను. 6 పెటల్స్ వచ్చేలాగా ఫ్లవర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత సెంటర్ పార్ట్లో హైలైట్ చేయడం కోసం నేను ఇక్కడ బీడ్ క్యాప్ను యూస్ చేస్తున్నాను. బీడ్స్ క్యాప్ ప్లేస్లో రైన్ స్టోన్ అయినా అటాచ్ చేసుకోవచ్చు. గోల్డ్ కలర్ బీడ్స్ క్యాప్ అటాచ్ చేసినప్పుడు ఎంబోజింగ్ ఎఫెక్ట్లో ఫ్లవర్ అనేది నీట్గా కనపడుతుంది. మిడిల్లో ఉన్న హోల్లో జర్కన్ స్టోన్ను అటాచ్ చేసుకుంటే ఫ్లవర్ అనేది కంప్లీట్ అవుతుంది. మన బ్యాంగిల్ డిజైన్కి ఎన్ని ఫ్లవర్స్ అవసరమో అన్ని ఫ్లవర్స్ని ఇలా ముందుగానే ఓహెచ్పి షీట్ మీద గ్లూను అప్లై చేసి కుందన్స్తో డిజైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాతనే ఓహెచ్పి షీట్ ఎడ్జెస్ను నీట్గా సిజర్తో కట్ చేసుకోవాలి. బల్క్ ఆర్డర్లు వచ్చినప్పుడు ఇలా ముందుగానే మనము ప్యాచెస్ను రెడీ చేసి పెట్టుకున్నామంటే మనము బ్యాంగిల్స్ ప్రిపేర్ చేయడం ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా మనకు ఏవైనా ప్యాచెస్కి అన్ఈవెన్ ఎడ్జెస్ ఉన్నాయంటే ఇలా లైటర్తో హీట్ చేసామంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇలా ప్యాచెస్ అన్నిటినీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ప్యాచెస్ను మనము బ్యాంగిల్కు అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ప్యాచెస్ను ఈ థ్రెడ్ బ్యాంగిల్కు అటాచ్ చేసుకోవాలి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ఈక్వల్ డిస్టెన్స్లో కుందన్స్ను ఎలా డిజైన్ చేసుకోవాలి అని, ఎలా మెజర్మెంట్ చేసుకోవాలని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో ఒక వీడియో చేశాను. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. నేను ఇప్పుడు 5 కుందన్ ప్యాచెస్ను ఈ బ్యాంగిల్కు అటాచ్ చేయాలనుకుంటున్నాను. అందుకే ఇలా గ్లూతో ముందుగానే మార్క్ చేసుకున్నాను. ఇలా గ్లూను అప్లై చేసిన తర్వాత మనకు కావాల్సిన కుందన్ ప్యాచెస్ను గట్టిగా ప్రెస్ చేసి ఒక సెకండ్ అలా ఉంచినామంటే బాగా అటాచ్ అవుతాయి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇలా కుందన్ ప్యాచెస్ అటాచ్ చేసే కంటే డైరెక్ట్గా గ్లూను అప్లై చేసి కుందన్స్ని బ్యాంగిల్ పైన అటాచ్ చేయొచ్చు కదా అని. అలా కూడా చేసుకోవచ్చు. ఇలా మనం ముందుగానే ప్రిపేర్ చేసామంటే మనము డిజైన్ చేసుకున్నప్పుడు ఆ కుందన్స్ అనేటివి అటు ఇటు జరగకుండా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఫ్లాట్ బేస్ మీద కుందన్స్ని అటాచ్ చేసామంటే ఈజీగా అవుతుంది. అందుకే ముందుగానే ఓహెచ్పి షీట్ మీద కుందన్స్ని అటాచ్ చేసి చేసుకున్నామంటే మనకు వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది. నేను ఇక్కడ 5 ఫ్లవర్స్ని అటాచ్ చేశాను. మీకు ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ కావాలంటే కూడా డిజైన్ చేసుకోవచ్చు. మీరు ఈక్వల్ డిస్టెన్స్లో డిజైన్ చేసుకొని ఫ్లవర్స్ని అటాచ్ చేసుకోవడమే. ఫ్లవర్కు మిడిల్లో ఉన్న గ్యాప్ను ఫిల్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 6x6 స్క్వేర్ షేప్ కుందన్స్ని అటాచ్ చేసుకుంటున్నాను. వీడియో ఎక్కడా మిస్ కాకుండా చూస్తే డిజైన్ చేసేటప్పుడు ఆ డిజైన్కి తగినట్లు నేను టిప్స్ ఇస్తూ ఉంటాను. నేను తీసుకున్న సైజ్ కుందన్స్కు 2 ఫ్లవర్స్ మిడిల్లో 4 స్టోన్స్ సరిపోయాయి. ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ ఫ్లవర్స్ మిడిల్లో గ్యాప్ను ఇలా స్క్వేర్ షేప్ కుందన్స్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా స్క్వేర్ షేప్ కుందన్స్ని అటాచ్ చేసుకున్న తర్వాత స్క్వేర్ షేప్ కుందన్స్ 2 సైడ్స్ అటాచ్ చేసుకోవడానికి నేను ఇక్కడ స్టోన్ చైన్ను తీసుకుంటున్నాను. నాకు ఇక్కడ 12 స్టోన్స్ వచ్చేలాగా స్టోన్ చైన్ను కట్ చేసుకున్నాను. మీ స్టోన్ సైజ్ లెంత్ని బట్టి, మీ బ్యాంగిల్ సైజుని బట్టి స్టోన్ చైన్ను కట్ చేసుకోండి. ఇలా ముందుగానే స్టోన్ చైన్స్ని కట్ చేసి పెట్టుకున్నామంటే వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు ఆ స్క్వేర్ షేప్ కుందన్స్కు 2 సైడ్స్ ఇప్పుడు మనం కట్ చేసుకున్న స్టోన్ చైన్ అటాచ్ చేసుకోవాలి. నేను ఈ కుందన్స్ను స్టోన్ చైన్ అటాచ్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ గ్లూను యూస్ చేశాను. ఫ్యాబ్రిక్ గ్లూ డ్రై కావడానికి చాలా టైం పడుతుంది. ఇన్ కేస్ మీకు త్వరగా డ్రై అయిపోవాలి అంటే B7000 గ్లూను అప్లై చేసుకోండి. ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసినప్పుడు ఓవర్ నైట్ బ్యాంగిల్స్ను అలా పక్కన పెట్టారంటే మార్నింగ్కు కంప్లీట్గా డ్రై అయిపోతుంది. అదే B7000 గ్లూను అప్లై చేశారంటే 1 అవర్లో కంప్లీట్గా డ్రై అయిపోతుందండి. మీకు ఏ గ్లూ కంఫర్ట్గా ఉంటే ఆ గ్లూను అప్లై చేసుకోండి. ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ కుందన్స్ కూడా 2 సైడ్స్ ఇలా స్టోన్ చైన్ అటాచ్ చేసుకుంటే మనకు బ్యాంగిల్ అనేది ఫినిష్ అవుతుంది. గ్లూ అనేది కంప్లీట్గా డ్రై అయిపోలేదు కాబట్టి బ్యాంగిల్ లుక్ అనేది అలా ఉంది.
ఇంకొక బ్యాంగిల్‌ను ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్ చేశాను. ఇది కంప్లీట్‌గా డ్రై అయిపోయిన తర్వాత చూస్తే 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్ లాగా కనపడుతుంది కదా! నేను 3 ఫ్లవర్ కాకుండా ఈ ఫ్లవర్‌కి మిడిల్‌లో బీడ్స్ క్యాప్‌ను పెట్టినందుకు ఇంకా ఫ్లవర్ అనేది బాగా హైలైట్ అయ్యింది. ఈ బ్యాంగిల్స్‌ను సింగిల్‌గా అయినా ఏసుకోవచ్చు. మిడిల్‌లో బ్యాంగిల్స్‌ని యాడ్ చేసుకొని సైడ్ బ్యాంగిల్స్‌గా కూడా యూజ్ చేయొచ్చు. కొత్త వాళ్ళెవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తుంటే, నా ఛానల్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్‌ని డిజైన్ చేసి పెట్టాను. ఫ్రీ క్లాసెస్ అనే ప్లే లిస్ట్‌లో చూసారంటే మీకు అన్ని బ్యాంగిల్ డిజైన్స్ కనపడతాయి. ఇలా ప్రిపేర్ చేసిన బ్యాంగిల్స్‌ను నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్‌తో పేరప్ చేసి చూపిస్తున్నాను. ఇవి అన్నీ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి. ఇలా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్తోనే కాకుండా నార్మల్ మట్టి గాజులతో కూడా పేరప్ చేసుకున్నా చాలా బావుంటాయి. నేను ప్రిపేర్ చేసిన బ్యాంగిల్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.